సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ శ్వాస తీసుకోవడం, మాట్లాడడంలో ఇబ్బందిగా ఉండటంతో ట్రాకియోస్టమీ చేయాల్సి వచ్చింది. అది జరిగిన 15 రోజులకే శ్వాస సమస్యలు రావడంతో నిమ్స్లో సంప్రదించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో సబ్ గ్లోటిక్ ట్రాకియల్ స్టెనోసిస్ ఉన్నట్లు తేలింది. అనంతరం బెలూన్ డైలటేషన్ చేపట్టిన రోగి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించారు. బాధితుడు గాంధీ ఆసుపత్రిలో సంప్రదించారు. వారు పరీక్షలు నిర్వహించి ఈ నెల 12న ట్రాకియల్ రిసెక్షన్ అనస్టమోసిస్ శస్త్రచికిత్స నిర్వహించగా ప్రస్తుతం విజయ్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. సీవియర్ బ్రెత్లెస్నెస్ తోటి వచ్చాడు. ట్రాకియల్ సర్జరీ చేయడం చాలా కష్టము, చాలా మంది చెయ్యరు బయట. అందువరకే వేరే హాస్పిటల్ కూడా చేయకపోతే ఇక్కడికి వస్తే మనం టేకప్ చేసాము. ఆపరేషన్ చాలా బాగా జరిగింది. పేషెంట్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇట్స్ వెరీ రేర్ బయట చేయడం. ఇది చేసినా కానీ బయట కాస్ట్లీ ఉంటుంది. 10 to 15 lakhs ఛార్జ్ చేస్తారు. అది మనం ఫ్రీగా గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చేసేసాం.